హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అత్తయ్య గారు వాళ్ళ అత్తగారికి మామిడి పండ్లు పెట్టుకున్నారండి. అంటే మామిడి పండ్లు పెట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? అండ్ ప్రతి సంవత్సరం పండ్లు వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళ పేరు మీద ఇలా పళ్ళు పెట్టుకొని పూజ చేసుకొని ఇంకో 5 ముత్తైదుల్ని పిలుచుకొని ఆ పండ్లు వాళ్ళకి తాంబూలంగా ఇచ్చి తర్వాత మామిడి పండును తినడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు మామిడి పండు అయితే తినరు. వాళ్ళ మీద ఇష్టంతో ప్రేమతో అట్లయితే చేస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళ ఫొటోస్కి పెట్టుకొని వాటికి పూజ చేసి అక్కడ మామిడి పండ్లు పెట్టుకొని అవి ఇట్లాగా ముత్తైదుని ఇంటికి పిలుచుకొని పండు తాంబూలంగా ఇచ్చి తర్వాత వాటిని ప్రసాద నైవేద్యంగా తీసుకుంటారు. మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య మా మామయ్య చిన్నప్పుడు చనిపోయారు. ఫోటో అది ఏది లేదు అని చెప్పి ఇట్లా గౌరమ్మని చేసుకొని గౌరమ్మ రూపంలో అన్నికి పూజ చేసుకొని పండ్లు పెట్టుకొని ఇట్లాగా ఒక 5 ముత్తైదులకైతే పండు అయితే ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా కొన్ని ఆచారాల ప్రకారం చేసుకుంటూ ఉంటారు కదా, అట్లా ఈ విధంగా చేసుకుంటారు. చనిపోయిన వాళ్ళ పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళకి ఫస్ట్ వచ్చే పండు మామిడి పండుని పెట్టుకొని తర్వాతనే వీళ్ళు ఆ మామిడి పండు తినటం స్టార్ట్ చేస్తారు. మా ఇంట్లో ఉన్న పొట్టిది కూడా వచ్చింది చూడండి. పసుపు బొట్టు అంటే ఎంత పిచ్చో, చక్కగా కూర్చొని పెట్టించుకుంటుంది, బొట్టు పెట్టించుకుంటుంది, గంధం పెట్టుకుంటుంది, పసుపు రాసుకుంటుంది. ఇంకా పరమాన్నం నైవేద్యం అయితే చేసాము. ఆ నైవేద్యం కూడా ఈ 5గురికి ఇచ్చి తాంబూలం పసుపు బొట్టు అయితే ఇచ్చుకున్నారు. మీలో ఎవరికైనా ఇలాగా ఈ ఆచారం పాటిస్తారా? అవును అనుకుంటే కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.